నమస్తే, వెల్కమ్ టు వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. చెన్నూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి వెంకటస్వామి. కమ్యూనిటీ హాల్లో ఆసుపత్రి ఏర్పాటు చేయవద్దు. కమ్యూనిటీ హాల్ను యథావిధిగా కొనసాగించాలి. అంబేద్కర్ అసోసియేషన్. భాగ్యనగరంలో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్. 20 లక్షలు విలువ చేసే బంగారం, డైమండ్స్ చోరీ. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం వినూత్న ఎన్నికల ప్రచారం. మున్సిపల్ ఎన్నికల్లో ఆటో డ్రైవర్ గా మారిన మంత్రి పొన్నం. కార్మిక గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వెంకటస్వామి గత కొన్ని రోజులుగా చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ అభ్యర్థులతో కలిసి పలు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల మద్దతును కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, సమగ్ర పురోగతే కాంగ్రెస్ పార్టీ నినాదాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు సహా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీల తప్పుడు హామీలు, డొల్లా ప్రకటనలు ప్రజలు నమ్మబోరని మంత్రి స్పష్టం చేశారు. సంఘంకి 20 లక్షలు ఇచ్చినా ఇప్పుడు మీకు ఈ వాడకి 4 నమస్కారం. అమ్మా గొల్లల మంది పెన్షన్ నాయకత్వం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ సర్కిల్ వెంకటాపురం కొత్త బస్తీలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆసుపత్రిని ఏర్పాటును వ్యతిరేకిస్తూ అంబేద్కర్ అసోసియేషన్ సభ్యులు మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కమ్యూనిటీ హాల్ను సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం చేయాలని, దానిని ఆసుపత్రిగా మార్చడం వల్ల స్థానికులకు ఇబ్బందులు కలుగుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్ను యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. మరి దాని రిజల్ట్స్ కొంచెం ఇవాళ వచ్చినట్టు అనిపిస్తుంది మాకు. మరి జోనల్ కమిషనర్ గారిని కూడా కలిసి లెటర్ ఇచ్చినాం. అయితే ఆయన కూడా సానుకూలంగా స్పందించిండు. త్వరలోనే దాని గురించి మాట్లాడి ఏదో ఒకటి మేము క్లియర్ చేస్తాము అని చెప్పాడు. ఇట్టి పరిస్థితుల్లో మేమైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళము ఒక పట్టు మీద ఉన్నామన్నా, మా కమిటీలో మేము కూడా బీసీ వాళ్ళము అందరం కలిసి కొట్లాడుతున్నాం దాని గురించి. దాంట్లో ఈ 2 రోజులైనా మాకు కొంచెం రిజల్ట్స్ వచ్చినట్టు అనిపిస్తుంది అన్న. అది ఎంత తొందరగా ఇస్తే మాకు రిజల్ట్ అంత మంచిది. మేమైతే అది రిజల్ట్ వచ్చే వరకు ధర్నా కంటిన్యూ చేస్తున్నాము. అది వచ్చినాక వివరించుకుంటాము. మరి ఇంకొక విపత్తి ఏంటంటే మన డీసీ గారు ఆఫీస్లో ఒక అంబేద్కర్ ఫోటో పెట్టుకోవాలని అని మేము రిక్వెస్ట్ చేసాం. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో కూడా పెడతా అని చెప్పారు. ఎందుకంటే అది మన రాజ్యాంగానికి మూల కారణం ఆయననే కాబట్టి ఏ గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్నా
కంపల్సరీ ఆయన ఫోటో పెట్టాలని మేము ఎస్సీ ఎస్టీ బీసీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ముఖ్యమైన మనిషి ఆయన కాబట్టి ఆయనకు అది ఫోటో కంపల్సరీ పెట్టాలి, గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే మేము పోరాడేది ఆయనది పేరు ఎత్తుకొని ఆయన కండ వేసుకునే కాబట్టి కంపల్సరీ ఆ గౌరవం ప్రతి ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీస్లో ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు మేము జెడ్సీ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ కమిటీ గురించి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మేము జెడ్సీ ఆఫీస్కి వెళ్తే సార్ అక్కడ లేదు, అలవాటు సర్కిల్లో ఉన్నారంటే ఇక్కడికి వచ్చి సార్ని కలిసి డీసీ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తూ డీసీ గారు అయినా సరే జెడ్సీ గారు అయినా సరే చాలా సానుకూలంగా స్పందిస్తూ మీకు మీ కష్టాన్ని చూసి మీకు కమిటీలు కావాలనుకుంటున్నారు కాబట్టి మీ కమిటీలు ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం, మీ అనుకూలం మేరకే చూస్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి బహుశా ఈ రోజు వరకు ఏమైనా ఫైనల్ చేస్తారా, మరి వెయిట్ చేస్తాం. మేము కూడా ఈరోజు నిన్న ఏ విధంగా అయితే మొదటి రోజు దిశ చేసినామో ఈరోజు కూడా అదేవిధంగా రెండో రోజు దిశ కూడా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం కూడా అదే విధంగా చూస్తాం. ఆదేశాలు ఏ విధంగా ఏ టైంలో వచ్చినా కూడా మేము ఈ యొక్క దీక్షని విరమిస్తూ మేము ధన్యవాదాలు గౌరవం చెప్పుకుంటాం. అలా డీసీ గారు కానీ ఎస్సీ గారు కానీ కలెక్టర్ గారు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఈ యొక్క మా దీక్షకు ఈ యొక్క కార్యక్రమానికి మాకు మద్దతుగా మా సీనియర్ నాయకులు మరి గొట్టిబుక్కల శ్రీనివాస్ గారు, జ్యోతి గారు వాళ్ళు మాకు మద్దతుగా తెలపడానికి మాకు జెడ్సీ గారి దగ్గరికి డీసీ గారి దగ్గరికి రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరొకసారి వారందరికీ జై భీమ్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి నందగిరి హిల్స్ లోని ఓ ఇంట్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆ ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దొంగలు మొదటగా ఆ ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉన్న వాచ్మెన్ కు మత్తుమందు కలిపి ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లగానే దొంగలు ఇంట్లోకి చొరబడి లాకర్ లోని 20 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, డైమండ్స్ ను దోచుకెళ్లారని పోలీసులు తెలిపారు. ఈ చోరీ కేసులో 4 నేపాలీలను ప్రధాన అనుమానితులుగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలో నేపాలీ గ్యాంగ్ల సంచారం పెరుగుతున్న నేపథ్యంలో కొత్తగా పని మనుషులు, వాచ్మెన్లను నియమించే సమయంలో వారి ఆధార్ కార్డులు, పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్ లో సమర్పించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పుడు నేను నైటా నాకు కూడా పెట్టే పాయింట్స్ యజమానులు కూడా మేము ఈవెన్ కేసు ద్వారా చూసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు. సో ఇంట్లో ఉన్నటువంటి పని సిబ్బంది ప్రస్తుతం మీరు మాట్లాడినటువంటి ఆ ఓన్లీతో పాటు తన భర్త కూడా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందిగా ఉంటున్నారు. వాళ్ళకు కూడా మొత్తం కల్పించాడు. వాళ్ళు పూర్తిగా స్పృహ కోల్పోయారు. ఇంట్లో ఉన్నటువంటి పని సిబ్బంది అంతా స్పృహ కోల్పోయారని తెలుసుకున్న తర్వాత భువన్ అప్పటికే సిద్ధం చేసుకున్నటువంటి మరొక 3 వ్యక్తులతో కలిసి పైకి వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి లాకర్లను బద్దలు కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఇంట్లో ఉన్నటువంటి సొత్తులంతా చోరీ చేసేటటువంటి ప్రయత్నం. అదే టైంలో యజమానులు ఇస్తారని చెప్పి భావించలేదు. ఆ టైంలో ఒకసారి యజమానులు రావడం ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి గమనించి ఒకసారిగా చేయడంతో ఇక్కడ నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు ఎంత సొత్తు చోరీకి గురైంది, ఏమైనా చోరీ అయ్యిందా లేదా, వాళ్ళు పరిగెత్తేటటువంటి క్రమంలో ఏమైనా తీసుకొని వెళ్ళారా లేదా అన్న పక్కన పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు. ఇంట్లో ఉన్నటువంటి యజమానులు కూడా మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు. ఇంట్లో ఉన్నటువంటి యూనియన్స్ ఆ అబ్బాయి 15 రోజులు ఇక్కడే పని చేస్తున్నాడు. బాగున్నాడు. ఆ అబ్బాయి నిన్న పుట్టినరోజు అన్నాడు. మా మేడం వాళ్ళు నిన్న 8 గంటలప్పుడు పార్టీకి పోయారు. పెద్ద మేడం పెద్ద సారు, చిన్న మేడం చిన్న సారు పాపని తీసుకొని. ఇంకా నేను మా ఇద్దరం భార్య భర్తలు కుకింగ్ ఇక్కడే ఉంటాం. కిందనే వంట చేసే అబ్బాయి పైన కుకింగ్ చేసుకుంటే పైన ఉంటాడు 2లో. ఇంకా మేమే ఇంకా అబ్బాయి వంట అయిపోతే వచ్చి కూర్చుంటాడు, లేదంటే అక్కడే పని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా మేము కింద పైన మేమే చూసుకుంటూ ఉంటాము. సరే అంటే నా పుట్టినరోజు కేక్ అది కోసుకోవాలా అని అంది మీరే కాదు. సరే నేను కోసుకో ఇక్కడే కదా. సరే అన్నాం. వెళ్ళాడు బండి వేసుకొని. గంట దాకా వచ్చి కూల్ డ్రింక్ తీసుకొని వచ్చాడు. ఈ కేక్ కూడా వస్తుందా అంటే ఆర్డర్ పెట్టినాను. దేనికి నాయన పెద్దోడు అయిపోయావు కదా, తల 2 కూల్ డ్రింక్ దగ్గర అయిపోద్దులే అన్నాను.
లేదు లేదు అంటే అని చెప్పి అతనే నేను మేము ఫోన్లో మాట్లాడుకుంటున్నాం మా వాళ్ళతో ఒప్పుకోకుండా అతనే మోత తీసి ఇచ్చేసాడండి. మళ్ళీ తాగుతామన్నా కూడా ఒప్పుకోవాలి. అప్పుడు కూడా మేము ఆలోచించాం. తర్వాత తాగేసి ఇక్కడికనే అక్కడే పడిపోయాను. ఈయన నన్ను చూసుకోవాలా, ఈయన్ని పైకి పంపించేసాడు. నేను తాగుతున్నాను, అంకుల్ రా పైన అబ్బాయి పిలుస్తున్నాడు అని చెప్పి తీసుకొని అక్కడ కట్టేసి ఇంకా నేను ఇప్పుడు అట్లే పడుకున్నాను. వామిటింగ్ అయింది, కొంచెం పక్క సైడ్ వామిటింగ్ చేసుకుని మళ్ళీ అక్కడే పడుకున్నాను. మా చిన్న మేడం వచ్చి ఆంటీ ఆంటీ అంకులేడు అంకులేడు అంటుంది. అసలు ఏందా తలుపు తీసింది, అందరూ వచ్చేసేవాళ్ళు. తర్వాత చూస్తే ఇంకా జరిగింది. ఎంత టైం అయింది సుమారు ఆ టైం? అంత 9:30 నుంచి 9:30 రాకైంది. మీరు ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ? మేము 2 సంవత్సరాల నుంచి ఉన్నామండి. మాకు ఆ సమయంలో పెద్ద సార్ ఎవరు లేరు? ఎవరు లేరు, వచ్చేసారు, వెంటనే వచ్చేసారు వాళ్ళు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం రోజు రోజుకు మరింత ఊపందుకుంటుంది. ప్రజల మధ్యకే వెళ్లి వినూత్న శైలిలో ప్రచారం నిర్వహిస్తూ రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికార హోదాను పక్కన పెట్టి స్వయంగా ఆటో డ్రైవర్ గా మారి ప్రచారం చేయటం ఇప్పుడు హుస్నాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలనే లక్ష్యంతో చేసిన ఈ ప్రచారం పార్టీ శ్రేణులు కార్యకర్తల్లో అపూర్వ ఉత్సాహాన్ని నింపుతుంది. పెద్దమ్మ ఆలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు హుస్నాబాద్ వీధుల్లో వినూత్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా స్వయంగా ఆటో నడిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. మంత్రి ఆటో నడపడం చూసిన ప్రజలు కార్యకర్తలు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ మద్దతు తెలిపారు. ఓటర్లకు ఈ ప్రాంత హుస్నాబాద్ సంబంధించినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలు, 7వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి చిత్తారి పద్మ గారి చేతి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా మీ అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. 11వ తారీఖు నాడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి హుస్నాబాద్ అనే పేరును అత్యున్నత స్థానాలకు అభివృద్ధిలో అన్ని రకాలుగా తీసుకుపోవడానికి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని ఆశీర్వదిస్తూ ఇక్కడ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. 2 ఏళ్ల కింద హుస్నాబాద్ సంబంధించి ఒక్కసారి ఆలోచన చేయండి. టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా గౌరవనీయ రిజర్వ్ గారు పూర్తి చేయాలని ఉద్యమం చేసిన ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేస్తే, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి అహనా పెళ్ళండ శ్రీనివాస కోట శ్రీనివాసరావు కోడి పైకి పెట్టి అందరూ తినమన్నట్టుగా డబుల్ బెడ్రూమ్ల మాట ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని అడుగుతా ఉన్నా. ఆ డబుల్ బెడ్రూమ్ లాని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద
5 లక్షల రూపాయల ఇందిరమ్మండి ఇచ్చినాం. మొదటి సంవత్సరం ఇంకా చాలా మందికి రావాలి కావచ్చు. 10 ఏళ్ళు రానప్పుడు కొంతమంది అర్హత ఉన్న వాళ్ళు ఇంకా ఉండొచ్చు. కానీ ఇందిరమ్మ ఇండ్లు మొదటి సంవత్సరం అనేక మందికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి ఇచ్చడం జరిగింది. తప్పకుండా ఇంకా మిగిలిపోయిన వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాదే. ఇస్తామనే మాట మీద సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రేషన్ కార్డులు కాళ్లకు చెప్పుల రేషన్ తిరిగినా ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఇవాళ రేషన్ కార్డులు ఎవరికి అర్హత ఉంటే వాళ్ళు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. అంతేకాదు దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. గతంలో ఇచ్చిన దొడ్డు బియ్యం ఏం తినడానికి కూడా పనికి రాకుండా ఉంటే ఇవాళ సన్న బియ్యాన్ని అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే రేషన్ షాప్ బియ్యాన్ని మంచిగా ఇంట్లో వండుకొని తింటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పేద ప్రజలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, నా అక్క చెల్లెళ్ళందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలా హుస్నాబాద్ కి సంబంధించి కరీంనగర్ ఓన్ రావడానికి పెద్ద రోడ్డు ఎటువంటి యాక్సిడెంట్ అవకాశం లేకుండా రోడ్డు వేయడారు. భారతదేశ సముద్ర తీర భద్రత కేవలం రక్షణ దళాలతోనే సాధ్యం కాదని, తీర ప్రాంత ప్రజల ముఖ్యంగా మత్స్యకారుల క్రియాశీల భాగస్వామ్యంతోనే ఇది మరింత పటిష్టం అవుతుందని సిఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ పేర్కొన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక వందే మాతరం కోస్టల్ సైక్లథాన్ 2026 కార్యక్రమం శ్రీకాకుళం కళింగపట్నం వరకు చేరింది. ఈ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా 52 తీర ప్రాంత గ్రామాలను సిఐఎస్ఎఫ్ దత్తత తీసుకుంటుందని ప్రవీణ్ రంజన్ వెల్లడించారు. ఈ గ్రామాల్లో ఏడాది పొడవునా విద్య, క్రీడలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి సామాజిక బాధ్యతా కార్యక్రమాలను ఓఎన్జీసీ పోర్ట్ అథారిటీల సహకారంతో నిర్వహించనున్నట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని బాకలి నుండి ఒక బృందం, గుజరాత్ లోని లఖ్పత్ నుండి మరో బృందం తన ప్రయాణాన్ని మొదలుపెట్టిందని, ఈ 2 బృందాలు 9 తీర ప్రాంత రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల గుండా సుమారు 6,600 కిలోమీటర్లు ప్రయాణించి ఫిబ్రవరి 22న కేరళలోని కొచ్చి వద్ద తమ యాత్రను ముగిస్తున్నారు. ఆడేవాడు పిల్లని
సిఎస్ఎఫ్ సప్తపాన్ సెకండ్ ఎడిషన్ ప్రోగ్రామ్ ఇది సమృద్ధ పథకం సురక్షిత పథకం ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ నుంచి స్టార్ట్ చేసి ముగింపు వచ్చి కొచ్చిన్లో అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ చాప్టర్లో ఉన్నాం. మనం కళింగపట్నం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ గౌరవనీయమైన శ్రీ శంకర్రావు గారు చాలా బాగా జరిగింది. యువతకు చాలా ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ప్రొఫెషన్గా దేశభక్తి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా నెరవేరింది. మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఎస్ఎఫ్ తరఫున డైరెక్టర్ జనరల్ సిఎస్ఎఫ్ అతి ముఖ్యంగా కర్ణాటకైన ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా పరిగి మండలం నారాయణపూర్ శివార్లో శనివారం జరగబోయే ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. సభ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దానిపై ఆరా తీశారు. సభలో నియోజకవర్గాన్ని, గ్రామీణ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రసంగిస్తారని, మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురవేసి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంలో మరిగి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించి గౌరవ సహచర శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతానికి సేవ చేసి ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోవాలనే యోచనతో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడటానికి రావస్తూ ఉన్నారు. వేలాది సంఖ్యలో ఈ నియోజకవర్గం పరిసరాల ప్రాంతాలకు సంబంధించిన ప్రజానికం పెద్ద పెట్టున రావటం జరుగుతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అత్యధిక శాతం సర్పంచులను గెలిపించుకొని రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్న అభివృద్ధి ఇదే మాకు నిదర్శనం. రాబోయే కాలంలో పరిగి మున్సిపల్ కౌన్సిల్లో కూడా రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. ఆ క్రమంలో ఏం విధంగా మనం ముందుకు పోవాలి, పరిగి మున్సిపల్ కేంద్రం హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఒక భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలని రేపు రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రస్తావన చేయటం, రాబోయే కాలంలో నిధులు సమకూర్చి ఒక ఆదర్శనీయమైన మున్సిపాలిటీ చేయాలని వారి ఉద్దేశాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో పరిగి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలని ప్రత్యేకంగా మరి పక్కనున్న మున్సిపల్ పౌరులకు సంబంధించి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. చెన్నూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి వెంకటస్వామి.
కమ్యూనిటీ హాల్లో ఆసుపత్రి ఏర్పాటు చేయవద్దు, కమ్యూనిటీ హాల్ను యథావిధిగా కొనసాగించాలి అంబేద్కర్ అసోసియేషన్. భాగ్యనగరంలో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్, 20 లక్షలు విలువ చేసే బంగారం డైమండ్స్ చోరీ. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం వినూత్న ఎన్నికల ప్రచారం. మున్సిపల్ ఎన్నికల్లో ఆటో డ్రైవర్ గా మారిన మంత్రి పొన్నం. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు వీటీ న్యూస్.